నైట్రోజన్ ఫ్యామిలీ 15th గ్రూప్ MCQ 5 సిరీస్ క్వశ్చన్స్లో పాస్ఫెనిక్ యాసిడ్ అండ్ ఫాస్ఫోనిక్ యాసిడ్ బేసిసిటీ అన్నారు. పాస్ఫెనిక్ యాసిడ్ని మనం హైపోపాస్పరస్ యాసిడ్ అంటాం. ఫాస్ఫోనిక్ యాసిడ్ని మనం ఏమని చెప్తాము, దాన్ని ఆర్థోపాస్పరస్ యాసిడ్ అంటాం. ఆర్థోపాస్పరస్ యాసిడ్, ఆర్థోపాస్పరస్ యాసిడ్. ఇదేమో హైపోపాస్పరస్ యాసిడ్, ఇదేమో ఆర్థోపాస్పరస్ యాసిడ్ అంటాం. మరి ఆర్థోపాస్పరస్ యాసిడ్ ఫార్ములా ఏమిటి? H3PO3, ఫార్ములా ఆఫ్ ఆర్థోపాస్పరస్ యాసిడ్. రెండు అసెసిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్సే, H3PO2 అండ్ H3PO3. స్ట్రక్చర్స్ చూడండి ఎట్లా రాస్తాము. సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్, బేసిక్ స్ట్రక్చర్ టెట్రాహెడ్రల్, should consist of P double bond O bond, should consist of one POH bond, should consist of at least one PH bond. ఇవి కంపల్సరీగా అసెసిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్లో ఉండాలి. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి చూడండి. H3PO2 2 ఆక్సిజన్స్ అయిపోయినాయి, 3 హైడ్రోజన్స్లో 2 హైడ్రోజన్ రాసాం, ఇంకొక హైడ్రోజన్ రాయాలి కాబట్టి ఆ హైడ్రోజన్ ఇక్కడ రాస్తున్నాం. 3 ఆక్సిజన్స్లో 2 ఆక్సిజన్స్ రాసాం, ఇంకొక ఆక్సిజన్ రావాలి కాబట్టి OH గ్రూప్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, బేసిసిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్. మరి ఇందులో బేసిసిటీ అంటే ఎన్ని హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి? 1 కాబట్టి హైపోపాస్పరస్ యాసిడ్ బేసిసిటీ ఈజ్ 1. నెంబర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్ 2 ఉన్నాయి కాబట్టి బేసిసిటీ ఆఫ్ ఆర్థోపాస్పరస్ యాసిడ్ అంటే ఎంత తీసుకుంటాము? 2 తీసుకుంటాం. సో హైపోపాస్పరస్ యాసిడ్ H3PO2, ఆర్థోపాస్పరస్ యాసిడ్ H3PO3. H3PO2 బేసిసిటీ 1, అలానే ఆర్థోపాస్పరస్ యాసిడ్ బేసిసిటీ ఎంత తీసుకుంటామంటే 2 తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ బిహేవియర్ ఆఫ్ H3PO3 ఇస్ డ్యూ టు. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ బిహేవియర్ ఆఫ్ H3PO3 ఇస్ డ్యూ టు అన్నాం. అంటే ఇక్కడ ద స్ట్రాంగ్ రెడ్యూసింగ్ బిహేవియర్ ఆఫ్ H3PO2 అంటే ఎవరో H3PO3 అన్నాము. అంటే H3PO3 ఆర్ H3PO2. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి, H3PO2 హైపోపాస్పరస్ యాసిడ్ ఇచ్చారు. రెండు కంపారిటివ్గా కూడా చూద్దాం ఒకసారి. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ బిహేవియర్ ఆఫ్ H3PO2 ఇస్ డ్యూ టు అంటే హైపోపాస్పరస్ యాసిడ్. మరి స్ట్రక్చర్ ఆఫ్ హైపోపాస్పరస్ యాసిడ్ ఇంతకుముందు క్వశ్చన్లోనే చూసాం కదా మనం. ఏం రాస్తున్నాము? P డబల్ బాండ్ O, నెక్స్ట్ POH, PH అండ్ H తీసుకున్నాం. ఇప్పుడు ఆల్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ విత్ PH బాండ్ యాక్ట్స్ యాజ్ అ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే PH బాండ్ ఉన్నది అంటే రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. యాజ్ ద నెంబర్ ఆఫ్ PH బాండ్స్ ఇంక్రీజెస్, రెడ్యూసింగ్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. మరి ఇందులో ఎన్ని PH బాండ్స్ ఉన్నాయి? 2 PH బాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రాసింది H3PO3 తీసుకున్నాం. ఆర్థోపాస్పరస్ యాసిడ్ కన్సిస్ట్ ఆఫ్ PH బాండ్, POH బాండ్, POH బాండ్. సో నెంబర్ ఆఫ్ PH బాండ్ 1, నెంబర్ ఆఫ్ PH బాండ్స్ 2 ఉన్నాయి. మరి H3PO2 అండ్ H3PO3లో విచ్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే H3PO2 acts as a strong reducing agent. As the number of PH bonds increases, reducing property also increases. The strong reducing behavior of H3PO2 is due to the presence of more number of PH bonds తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైపోల్ మూమెంట్ ఈజ్ హైయెస్ట్ ఫర్ అని ఇచ్చారు. డైపోల్ మూమెంట్ డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రోనెగటివిటీ అని మనం నేర్చుకున్నాం. డైపోల్ మూమెంట్ డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రోనెగటివిటీ. మరి 4 హైడ్రైడ్స్లో డైపోల్ మూమెంట్ ఈజ్ హైయెస్ట్ ఫర్ అంటే ఎవరిని తీసుకుందాం మనం? NH3. ఎందుకంటే డ్యూ టు గ్రేటర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ నైట్రోజన్. ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. మరి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ తీసుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ద హైయెస్ట్ ఫర్ అంటే నైట్రోజన్ కాబట్టి నైట్రోజన్ హైడ్రైడ్ షోస్ హైయెస్ట్ డైపోల్ మూమెంట్. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ నైట్రోజన్ ఎంత తీసుకున్నాము?
ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ నైట్రోజన్ 3, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే అమాంగ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఫ్లోరైడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చారు. ఫాలోయింగ్ ఫ్లోరైడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్: NF5, ASF5, PF5, SBF5. అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే NF5. రీజన్ ఏమిటి అంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కదా, 1s2, 2s2, 2p3. This is the outermost configuration of nitrogen. Nitrogen outermost shell do not consist of vacant d orbitals in its valency shell. Vacant d orbitals. So due to the absence of vacant d orbitals and expand octet లేదు కాబట్టి, due to the absence of vacant d orbital in its valency shell, nitrogen does not form NF5. అంటే పెంటాహాలైడ్ అని మాత్రం నైట్రోజన్ ఫామ్ చేయదు. రీజన్ absence ఆఫ్ vacant d orbitals in its valency shell. నెక్స్ట్ క్వశ్చన్, aqueous solution of ammonia consist of అని ఇచ్చారు. aqueous solution of ammonia consist of. అమోనియా అంటే NH3 undergo hydrolysis and aqueous solution అంటే with water to give ammonium hydroxide NH4OH. Then NH4OH consists of NH4 plus and OH minus ion. అందుకనే aqueous solution of ammonia consist of అని ఇస్తే ఆప్షన్స్లో అమోనియం హైడ్రాక్సైడ్ ఇస్తే ఇది తీసుకోండి. ఒకవేళ అమోనియం హైడ్రాక్సైడ్ ఇవ్వలేదు, ఆ ప్లేస్లో అమోనియం అయాన్ కానీ హైడ్రాక్సిల్ గ్రూప్ కానీ ఇస్తే ఇది తీసుకోవచ్చు. సో aqueous solution of ammonia consists of NH4 plus and OH minus ions. ఇది ఆన్సర్. మరికొన్ని మోడల్స్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.